ఆ చెరలోనికి కొనిపోబడినటువంటి ఆ ఇజ్రాయేలులకు, బబులోనులో బంధింపబడినటువంటి ఆ ప్రజలను దేవుడు బలపరుస్తూ అంటా ఉన్నాడు కదా, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు, నేను దేవుడినై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఇంకా అంటున్నాడు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. హల్లెలూయా. ఏమంటాడు దేవుడు, మరలా మీరు మీ దేశంలోనికి నేను తీసుకొని వస్తాను. ఏ ప్రభుత్వం కింద అయితే మీరు బానిసలుగా ఉన్నారో, ఏ బబులోను రాజ్యం కింద అయితే మీరు బానిసలుగా ఉన్నారో, ఏ రాజు యొద్ద అయితే మీరు బానిసలుగా ఉన్నారో, ఆ రాజు చేతిలో నుంచి నేను మిమ్మల్ని విడిపించి మరలా నేను మీ దేశంలోనికి నేను మిమ్మల్ని మరలా నేను నడిపిస్తాను. ఆ దేశంలో మీరు మరలా స్వాతంత్రించుకుంటారు, మరలా ఆ ఆలయాన్ని ప్రారంభిస్తారు, మరలా ఆ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంని మీరు మరలా సేవిస్తారు, మరలా మీరు అక్కడ బలులు అర్పిస్తారు, ఆ ఆలయాన్ని మీరు స్వాతంత్రించుకుంటారు, ఆ యొక్క ఆలయం మరలా ప్రారంభించబడుతుంది అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన అంటా ఉన్నాడు కదా, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేరుస్తానని మీరు తెలుసుకుందరు. ఇవి ఉట్టిటి మాటలు కావు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ఉత్తుత్త మాటలు కావు. నేను మిమ్మల్ని నడిపిస్తానని, మీ దేశంలోనికి మరలా మిమ్మల్ని చేరుస్తానని మీరు తెలుసుకుంటారు. మాట ఇచ్చినటువంటి వాడని నేను నెరవేరుస్తాను అని దేవుడు అంటాను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేరుస్తానని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు, దేవుని మాట. దేవుని మాట, ఇదే దేవుని మాట. మాట తప్పుతారండి దేవుడు? దేవుడు మాట తప్పుతారండి? దేవుడు మాట తప్పేవాడు కాదు. మనం మాట తప్పుతాం, మనం మాట తప్పుతాం, కానీ దేవుడు మాట తప్పు. ఎవరైతే బానిసలుగా ఉన్నారో వారిని దేవుడు విడిపించాడు.